Hello, my math ninjas. ఎలా ఉన్నారు అందరూ? So here we are with yet another ధమాకేదార్ సెషన్. మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ విదాంతు తెలుగు 8th, 9th and 10th. అండ్ ఈరోజు మనం చేసుకోబోయే చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ వన్ షార్ట్ రివిజన్. అంటే గ్రేడ్ 8 వాళ్ళకి ఈ చాప్టర్ ఈ సెషన్ మాత్రం మీరు లాస్ట్ వరకు చూసుకుంటే డైరెక్ట్ ఇంకా ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ప్రపోర్షన్స్ అంటే ఏంటి, దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ క్లారిటీతో అర్థమైపోతుంది. ఆల్రైట్, సో లెట్ us గెట్ స్టార్టెడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే ఇలాంటి ఎన్నో అమేజింగ్ అకాడమిక్ వీడియోస్ కోసం, మోటివేషన్ వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం, టిప్స్ ఇంకా ట్రిక్స్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని వాళ్ళకు కూడా చెప్పండి మన కోసం ఒక వేదాంతు తెలుగు 8th, 9th and 10th క్లాస్ వచ్చేసింది యూట్యూబ్లో అని. ఆల్సో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఆల్రైట్, సో ఈరోజు మనం సెషన్లో ఏమేమి చేసుకోబోతున్నాం. ఫస్ట్ వి విల్ సీ వాట్ ఈస్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంటో చెక్ చేసుకున్న తర్వాత వి విల్ సీ వాట్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్స్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఇట్, ఇన్వర్స్ ప్రపోర్షన్స్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్. ఓకే, అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసుకుంటే మీకు మొత్తం చాప్టర్ డైరెక్ట్ ఇంకా ఇన్వర్స్ ప్రపోర్షన్స్తో ఉన్న మొత్తం కాన్సెప్ట్స్ క్లారిటీతో అర్థం అయిపోతుంది. ఆల్రైట్, ప్రపోర్షన్ ఏంటో చూసుకుందాం. ఇప్పుడు ఒక బ్యాగ్ ఉంది. ఓకే, రేషియోస్ మనకు తెలుసు కదా. ఒక బ్యాగ్లో 2 రెడ్ బాల్స్ ఉన్నాయి, 3 బ్లూ బాల్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద రెడ్ బాల్స్ టు బ్లూ బాల్స్ అంటే ఏం చేస్తారు? 2:5, 2:3. ఫస్ట్ మీరు ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నారో అవి రాసుకొని తర్వాత ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయో అవి రాసుకుంటే యూ విల్ బి గెటింగ్ ద రేషియో. అలానే ఇప్పుడు 2 బ్యాగ్స్ ఉన్నాయనుకోండి, ఒక బ్యాగ్లో 2 రెడ్ బాల్స్ 3 బ్లూ బాల్స్ ఉన్నాయి, ఇంకొక బ్యాగ్లో 4 రెడ్ బాల్స్ 6 బ్లూ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దిస్? 2:3. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రెడ్ ఇస్ టు బ్లూ హియర్? 4:6. ఇప్పుడు 2:3ని మనం 2/3 అని రాసుకోవచ్చా? ఇప్పుడు ఈ ఫ్రాక్షన్కి న్యూమరేటర్ ఇంకా డినామినేటర్తో 2తో మల్టిప్లై చేస్తే 4/6 వచ్చింది, విచ్ ఇస్ 4:6. అంతేనా? అంటే ఏమైంది? 2:3ని 2/3 లాగా కన్వర్ట్ చేసి మల్టిప్లైయింగ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 2 చేస్తే 4/6 వచ్చింది. అంటే we got this fraction again, this ratio here, this ratio 4:6. So 2:3 is equivalent to 4:6 అని మనం అనొచ్చు. Such equivalent ratios are said to be in proportions. ఒక 2 ratios equal అంటే they are said to be in proportion. 1:3 is equal to 3:9. ఎందుకు? ఈ 1:3 నేను తీసుకొని 1/3 అని రాసుకొని ఇఫ్ ఐ మల్టిప్లై విత్ 3 ఆన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఐ విల్ బి గెటింగ్ ఇట్ యాజ్ 3/9, విచ్ ఇస్ నథింగ్ బట్ 3:9. సో దే ఆర్ ఈక్వివలెంట్ రేషియోస్. 2 రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి అంటే దే ఆర్ సెట్ టు బి ఇన్ ప్రపోర్షన్ విత్ ఈచ్ అదర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, వెరీ యమ్మీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మ్యాగీ ప్యాకెట్ చేయడానికి మనకి ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ కావాలి? 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కావాలి. అదే ఇప్పుడు నాకు 2 మ్యాగీ ప్యాకెట్లు చేయాలనుకో, అవి కూడా 2 గ్లాసులతోనే చేస్తావా? లేదు, దీనికి 2 గ్లాసులు, దీనికి కూడా 2 గ్లాసులు యాడ్ చేయాలి కదా. సో టోటల్గా 4. అదే నాకు 3 కావాలనుకో, 3 ప్యాకెట్స్ కావాలంటే దీనికి 2, దీనికి 2, దీనికి 2. సో టోటల్గా 6 గ్లాసెస్ ఆఫ్ మ్యాగీ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమైంది? ఏం అబ్జర్వ్ చేశారు? యాజ్ వన్ క్వాంటిటీ ఈజ్ చేంజింగ్, ది అదర్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో చేంజింగ్. నంబర్ ఆఫ్ మ్యాగీ ప్యాకెట్స్ ఎలా అయితే మనం పెంచుకుంటూ వస్తున్నామో అలానే ఎంత వాటర్ యూస్ చేయాలో అది కూడా పెంచుతూనే వస్తున్నాము. అంతేగాని 2 గ్లాసెస్తోనే చేస్తే మాడిపోతుంది మన మ్యాగీ, అంతేనా? సో ఏమైంది ఇక్కడ? వెన్ 1 యూనిట్ ఇస్ చేంజింగ్ it leads to the change in the other unit also. ఒక్కసారి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక్క బాస్కెట్ బాల్ కొనాలంటే 100 రూపీస్ అన్నారు. నీకు 3 బాస్కెట్ బాల్స్ కావాలంటే 100 పే చేస్తావా? లేదు,
100 + 100 + 100 300 పే చేస్తాం. 7 బాస్కెట్బాల్స్ కావాలంటే 700 పే చేస్తాం. సో ఏమైంది, నంబర్ ఆఫ్ బాస్కెట్బాల్స్ ఈజ్ ఇంక్రీజింగ్, ద కాస్ట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. లేదు నాకు ఓన్లీ 2 బాస్కెట్బాల్సే కావాలంటే 200 పే చేసి వస్తాం. సో నువ్వు ఒకవేళ 7 బాస్కెట్బాల్స్ వద్దు నాకు 2 కావాలి అంటే ఏమైంది, నంబర్ ఆఫ్ బాస్కెట్బాల్స్ ఇస్ డిక్రీజింగ్, కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది కదా, 700 కాస్త 200 అయిపోతుంది. సో ద కాస్ట్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్. ఇలా అయినప్పుడు వెన్ వన్ క్వాంటిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ది అదర్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్, ఇలా అయినప్పుడు దాన్ని మనం డైరెక్ట్ ప్రపోర్షన్ అని అంటాం. ఇప్పుడు ఆ మ్యాగీ ఎగ్జాంపుల్ గుర్తుందా? ఆఫ్ కోర్స్ గుర్తుంది. సో ఏమైంది, అక్కడ మ్యాగీ ప్యాకెట్లు పెంచుకుంటూ వస్తుంటే నంబర్ ఆఫ్ గ్లాసెస్ కూడా పెరుగుతున్నాయి కదా. సో ఇంక్రీజ్ ఇన్ మ్యాగీ ప్యాకెట్స్, ఇంక్రీజ్ ఇన్ వాటర్, అంటే ఏమైంది, రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దే ఆర్ సెట్ టు బీ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ విత్ ఈచ్ అదర్. ఒక రెండు క్వాంటిటీస్ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే my x1 by y1 is equal to x2 by y2. అంటే ఏంటి, ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. 2 4 6 8 24 42 72 24 48 72 76. ఇప్పుడు ఏమైంది, యాజ్ x is increasing the value of y is also increasing. అంతేనా, 2 నుంచి 4 అవుతుంటే 24 నుంచి 48 అవుతుంది, 4 నుంచి 6 అవుతుంటే 48 నుంచి 72 అయింది, 6 నుంచి 8 అవుతుంటే 72 నుంచి 96 అయింది. సో యాజ్ ద ఎక్స్ ఇస్ ఇంక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ వై ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్. కానీ ఇలా ఉన్నప్పుడు యువర్ ఎక్స్ బై వై రిమైన్స్ కాన్స్టెంట్ ఆల్ ద టైమ్. 2 by 24, 4 by 48, 6 by 72, 8 by 96 is always equal to the same constant. This happens in direct proportion. When you divide those two numbers, x by y, those two quantities, then they are always equal to some constant k. అంటే ఏం చేసాం ఇక్కడ, x1 by x2 x1 by y1 is equal to x2 by y2 is equal to x3 by y3 is equal to some constant k. కానీ ఈ x1 by y1, x2 by y2, x3 by y3 అవన్నీ ఈక్వల్ ఉంటాయి కదా. సో దట్ ఈస్ వై వీ సే దట్ వెన్ టూ quantities are said to be in direct proportion, then x1 by y1 is equal to x2 by y2, or you can say x by y is always equal to a constant. ఆ రెండింటిని డివైడ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు అ కాన్స్టెంట్ అంట. నా ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ 1 ఇఫ్ x అండ్ y ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఇన్వర్స్ ప్రపోర్షనా డైరెక్ట్ ప్రపోర్షనా మనకు తెలియదు కదా. కానీ ఏమవుతుంది, యాజ్ ద వాల్యూస్ ఆఫ్ x ఇస్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ y ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్, అంటే ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్లో కండిషన్ ఏంటి, x1 by y1 is equal to x2 by y2. x1 by y1 అంటే 3 by 12 is equal to 5 by x. 5 by y అని పెట్టుకుందాం, 5 by a అని పెట్టుకుందాం. x y వాడద్దు ఎందుకంటే ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3a is equal to 12 into 5, a is equal to 12 into 5 by 3 which is equal to 20. So what is your 1? Your 1 is 20. Now 2 ఎలా find out చేస్తాం, same, x2 by y2 is equal to x3 by y3. అంతేనా, as the value of x is increasing the value of y is also increasing. So 5 by 20 is equal to b by 24. Cross multiply చేసుకుంటే 20b is equal to 24 into 5. b is equal to 24 into 5 by 20. 5 into 1, 5 into 4, 4 into 1, 4 into 6. So your b is equal to 6. Alright, ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అని మనకి తెలుసు కాబట్టి ఇలా చేసేసుకున్నాం. ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇలాంటి వర్డ్ ప్రాబ్లమ్సే వస్తాయి డైరెక్ట్ ఇంకా ఇన్వర్స్లో. A machine in a soft drink factory
fills 840 bottles in 6 hours. How many bottles will it fill in 5 hours? ఇలా ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మన దగ్గర 2 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా, x అండ్ y. x ఏంటి? నంబర్ ఆఫ్ బాటిల్స్. y ఏంటి? టైమ్ ఇన్ అవర్స్. సో నీ ఎక్స్ 840 అయినప్పుడు 840 బాటిల్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఎంత టైం తీసుకున్నారంట? 6 hours తీసుకున్నారంట ఫిల్ చేయడానికి. ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఉండాలి? సో దాట్ ద టైమ్ టేకెన్ ఇస్ 5 hours అని అంటున్నారు. ఇప్పుడు ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. నంబర్ ఆఫ్ బాటిల్స్ ఇంక్రీజ్ అవుతుంటే దాన్ని చెయ్యడానికి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి టైం కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఏమైంది? టైం డిక్రీజ్ అయిపోయింది. మీ అన్న దగ్గర టైం లేదు, టైం హ్యాస్ డిక్రీజ్డ్ అంటే ద నంబర్ ఆఫ్ బాటిల్స్ ఆల్సో విల్ డిక్రీజ్ కదా. తక్కువ టైంలో ఏమైనా ఎక్కువ బాటిల్స్ ఫిల్ చేసేస్తుంది ఆ మెషిన్? లేదు, ఎంత టైం తీసుకుంటే అంత టైమే తీసుకుంటుంది కదా. సో టైం తగ్గినప్పుడు నంబర్ ఆఫ్ బాటిల్స్ కూడా తగ్గుతుంది కదా. అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిక్రీజింగ్. అంటే ఏంటి? ఇట్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్. అంటే x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. మీరు ఎగ్జామ్లో ఇది రాయాలి, డైరెక్ట్ ప్రపోర్షన్. ఎందుకు? బికాజ్ యాజ్ ద నంబర్ ఆఫ్ అవర్స్ ఇస్ డిక్రీజింగ్, ద number of bottles also will decrease. ఇది రాయాలి మీరు. హెన్స్ డైరెక్ట్ ప్రపోర్షన్ x1/y1 is equal to x2/y2. 840/6 is equal to x2/5. సేమ్ ఇందాక చేసినట్టే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మనం x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్లు మెయిన్ ఎక్కడ ఉంటుంది? ఏంటి అది? డైరెక్ట్ ప్రపోర్షనా, ఇన్వర్స్ ప్రపోర్షనా అన్న కనుక్కోవడంలో ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ అ బ్యాక్టీరియా enlarged 50,000 times attains a length of 5 centimeters. What is the actual length of the bacteria if the photograph is enlarged 20 times only? What would be its enlarged length? అని అడుగుతున్నారు. అంటే ఏంటి? 2 కేటగిరీలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి? enlarged length, enlarged length ఇంకా actual length. ఒక నిమిషం. If the bacteria is enlarged 20 times only, what would be its enlarged length? Okay. ఒక నిమిషం. Enlarged 50,000 times attains a length of 5. Okay. Actual length. Okay. Enlarged length 50,000 అయినప్పుడు యాక్చువల్ లెంత్ ఎంత అవుతుంది? 5 centimeters ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంత ఎన్లార్జ్ చేయమంటున్నారు? ఇట్ ఈస్ ఓన్లీ ఎన్లార్జ్డ్ 20,000 times. సో ఇఫ్ ఇట్ వాజ్ ఓన్లీ ఎన్లార్జ్డ్ 20,000 times, సో వాట్ వుడ్ బి ఇట్స్ యాక్చువల్ లెంత్? ఇట్స్ యాక్చువల్ లెంత్ వుడ్ బి y2 అని పెట్టుకుందాం ఇక్కడ. ఆల్ రైట్, ఇట్స్ యాక్చువల్ లెంత్ ఇస్ y2. సో ఇప్పుడు ఏమైంది? ఎన్లార్జ్మెంట్ తక్కువ అయిపోయింది అంటే యాక్చువల్ లెంత్ కూడా తక్కువ అయిపోతుందా? అవ్వదా? అయిపోతుంది, రైట్? సో వాట్ వుడ్ బి దాట్? x1/y1 is equal to x2/y2. Same thing, 50,000/5 is equal to 20,000/y2. Cross multiply cheste y2 is equal to 20,000 into 5/50,000. Cancel, 5 cancel. So y2 is equal to 2 centimeters only. All right. Now, okay, what happened to this? Okay, Nisham, just give me 1 minute. Let me. Okay. All right. If the weight of 9 sheets of thick paper is 30 grams, how many sheets of the same paper would weigh 1/4 kilograms అని అంటున్నారు. ఇప్పుడు ఏంటి? we have 2 things. paper, number of sheets
అండ్ వెయిట్. అంతేనా? నంబర్ ఆఫ్ షీట్స్ 9 ఉన్నప్పుడు వెయిట్ ఎంత అంటున్నారు? 30 grams అంటున్నారు. సో ఎన్ని షీట్స్ ఉండాలి సో దట్ ద వెయిట్ ఇస్ 1/4 kilograms? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. వాట్ డు వి నో? 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. సో హియర్ వీ హ్యావ్ 4 into 5/4 kg. దట్ ఈస్ ఈక్వల్ టు 5/4 into 1000. అంతేనా? దిస్ విల్ బికమ్ 250, 25, 10, 12, 0 grams. So this will be 1250 grams. ఇప్పుడు ఏమైంది? వెయిట్ ఆఫ్ ద పేపర్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ షీట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందా? వెయిట్ ఆఫ్ ద షీట్స్ ఇంక్రీజింగ్ అంటే నంబర్ ఆఫ్ షీట్స్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంక్రీజింగ్ హియర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్. 9/30 x1/y1 is equal to x2/y2. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 30 multiplied with x2 is equal to 1250 multiplied with 9. ఇక్కడ నుంచి x2 ఏమొస్తుంది? 1250 multiplied with 9/30. Cancel. This will become 3. So 1, 5, 6, 7 and 3. So total sheets of 375 sheets are there. So how many sheets of the same paper will be there? 375. Next question. Rashmi has a road map with a scale of 1 centimeter representing 18 kilometers. She drives on a road for 72 kilometers. Then what would be her distance covered on map? ఇప్పుడు రెండు ఉన్నాయి. Distance on map, actual distance. అలా రెండు ఉన్నాయి. డిస్టెన్స్ ఆన్ మ్యాప్ 18 kilometers అవుతే, సారీ డిస్టెన్స్ ఆన్ మ్యాప్ 1 centimeter అవుతే యాక్చువల్ డిస్టెన్స్ 18 ఉందంట. ఇప్పుడు తను 72 kilometers డ్రైవ్ చేసింది. సో డిస్టెన్స్ ఆన్ మ్యాప్ ఎంత అని అడుగుతున్నారు. ఆల్ రైట్. సో దర్ ఆస్కింగ్ వాట్ వుడ్ బి ద డిస్టెన్స్ ఆన్ మ్యాప్. నౌ బిఫోర్ వీ మూవ్ ఫర్దర్ హియర్ అగైన్ థింక్ అబౌట్ కామన్ సెన్స్. ఇక్కడ ఏంటి? యాక్చువల్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మ్యాప్ మీద కూడా డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. దట్ ఆల్సో షుడ్ ఇంక్రీజ్. సేమ్ థింగ్. 1/18 is equal to x2/72. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 18 x2 is equal to 72 or x2 is equal to 72/18. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ డైరెక్ట్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్. అర్థమైంది కదా ఇప్పుడు? సో డైరెక్ట్ ప్రపోర్షన్ x and y అంటే are said to be in direct proportion when x is increasing, y is also increasing. లేకపోతే x is decreasing, y is also decreasing. And remember direct proportion లో ఉన్నాయి అంటే x1/y1 is equal to x2/y2. Alright. And then ఎలా x is in proportion with y ఇలా డినోట్ చేస్తాం. x is in proportion with y. That is the proportion symbol. That looks like infinity, can infinity కాదు. Alright. Let's move forward. Now, inverse proportion అంటే ఏంటి? ఆపోజిట్ ఆఫ్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఒకటి ఇంక్రీజ్ అవుతుంటే ఇంకోటి డిక్రీజ్ అవుతుంది. యూ హ్యావ్ టు రీచ్ సమ్ ప్లేస్. నువ్వు స్పీడ్ ఇంక్రీజ్ చేసావనుకో ఆ టైం టేకన్ టు రీచ్ దట్ ప్లేస్ విల్ డిక్రీజ్ కదా. సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ సెడ్ టు బి ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇక్కడ ఎక్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు వై అంటే ఎక్స్ ఇస్ ప్రపోర్షనేట్ టు 1/y అని రాసుకుంటాం. అండ్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ యువర్ ఎక్స్ మల్టిప్లైడ్ విత్ వై ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఎక్స్ బై వై ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని మనం చూసుకున్నాం కదా. ఇన్వర్స్ ప్రపోర్షన్లో యువర్ ఎక్స్ మల్టిప్లైడ్ విత్ వై విల్ ఆల్వేస్ బీ అ కాన్స్టెంట్. అంటే x1 y1 will be equal to x2 y2. Alright, for inverse proportion, let us take up a question. If x varies inversely as y and y is equal to 60,
x is equal to 1.5. Find x when y is equal to 1.5. They are varying inversely అని అంటున్నారు. అంటే ఏంటి? your x1 y1 is equal to x2 y2 అవుతుంది. అంటే 60 multiplied with 1.5 is equal to x2 multiplied with 4.5. సో x2 ఏమైపోతుంది ఇక్కడ? 60 multiplied with 1.5 divided by 4.5. I will multiply with 10 on both numerator and denominator so that I will not have my decimals anymore. 5 into 3, 5 into 9, 3 into 1, 3 into 3, 3 into 1, 3 into 20. So your x2 is 20. When y is equal to 4.5, అంటే y వాల్యూ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, y వాల్యూ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. 60 నుంచి 4.5కి వెళ్ళిపోయింది. అర్థమైందా? సో ఎక్స్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి కదా, అంటే 1.5 నుంచి 20కి వెళ్ళిపోయింది. నెక్స్ట్, a contractor estimates that 20 persons can rewire Jasminder's house in 4 days. If he uses 4 persons instead of 3, how long should they take to complete the job? Number of persons, number of days. ఆయన ఏమంటున్నాడు? నేను 3 పీపుల్ని తీసుకొని వస్తే 4 డేస్లో మొత్తం హౌస్ది వైరింగ్ అయిపోతుంది అని అంటున్నారు. బట్ హీఈస్ గెటింగ్ 4 పీపుల్ డన్. అంటే ఏంటి? ఇంకొక ఎక్స్ట్రా లేబర్ని కూడా తీసుకొని వస్తున్నాడు. అంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా పని. మీకు ఒక గ్రూప్ ప్రాజెక్ట్ ఇచ్చారు. మీ గ్రూప్లో గ్రూప్ 1లో 3 పీపుల్ ఉన్నారు, అదే గ్రూప్ 2లో 4 పీపుల్ ఉన్నారు. సో ఎక్కువ మంది ఉంటే తొందరగా అయిపోతుంది కదా ప్రాజెక్ట్. ఇక్కడ కూడా ఎంత ఎక్కువ మందిని తీసుకొస్తే అంత తొందరగా వాళ్ళు ప్రాజెక్ట్ చేసేస్తారు కదా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? యాజ్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఈస్ ఇంక్రీజింగ్, the time taken to complete the job is decreasing. అంటే ఏమైపోయింది? ఇన్వర్స్ ప్రపోర్షన్ అయిపోయింది. 3 into 4 is equal to 4 into y2. 4 క్యాన్సిల్ అయిపోతే y2 is equal to 3 days. So 4 people together can finish the job in 3 days. Now find the value of 1 if they are inversely proportionate. అంటే ఏంటి? x1 y1 is equal to x2 y2. So 2 into 42 is equal to 6 into y2. So what is y2? 2 into 42 by 6. 2 into 1, 2 into 3, 3 into 1, 3 into 40. So y is equal to 40. y2. That is your 1. Alane, what will be the value of 2? Tell me in the comment section. 2కి ఏం వాల్యూ ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. చలో, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆన్ యువర్ స్క్రీన్స్. If x varies inversely as y, అంటే ఏంటి? x varies inversely as y అంటే x is inversely proportionate to y, అంటే x is proportionate to 1 by y. xy values ఇచ్చారు, y value కనుక్కోమంటున్నారు. when x is this 400, I am so sorry, x 40 అయినప్పుడు y 600 అవుతుంది. x 400 అయినప్పుడు y ఎంత అవుతుంది అని కనుక్కోమంటున్నారు. ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ కాబట్టి 40 into 600 is equal to 400 into y2. సో ఇక్కడ నుంచి y2 ఎంత వస్తుంది? 40 into 600 divided by 400. Cancel 2 zeros, cancel. This will become 10. So y2 is equal to 60 units. Alright. Now, if 63 men can do a piece of work in 30 days, how many men will do it in 18 days? Okay, number of men, number of days. If 63 men can do work in 30 days,
then how many men will do the same amount in 18 days? ఇప్పుడు ఏమైంది, నంబర్ ఆఫ్ డేస్ ఇస్ డిక్రీజింగ్. నీకు తొందర డేస్లో మీకు పని అయిపోవాలి అంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద లేబర్ కదా, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ మెన్. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్. x1 y1 is equal to x2 y2. So 63 multiplied with 30 is equal to x2 multiplied with 18. So x2 is equal to 63 into 30 by 18. 10 and 6, 2 and 31 and 5. So it is 155 men. సో ఏమైంది, నంబర్ ఆఫ్ డేస్ డిక్రీజ్ అవ్వాలి అంటే టు ఫినిష్ ద పీస్ ఆఫ్ వర్క్ ద నంబర్ ఆఫ్ మెన్ షుడ్ ఇంక్రీజ్ కదా. నీకు ఎక్కువ మంది వస్తేనే నీకు తక్కువ టైంలో జాబ్ అయిపోతుంది. సో దట్స్ వై ది x2 వాల్యూ ఇస్ 155. నెక్స్ట్, a car travels 12 kilometers in 45 minutes. Distance and time are two things. 12 kilometers in 45 minutes. Okay? If the speed remains the same, how far can it travel in 3 hours? 1 hour is equal to 60 minutes. ఇది మినిట్స్లో ఉంది కాబట్టి మనం దీన్ని కూడా మినిట్స్లోనే రాయాలి. సో 3 hours will be what? 3 into 60, which is equal to 180 minutes. సో ఏమైంది, ద టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్. టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే ఏంటి, డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిస్టెన్స్ కూడా ఎక్కువ పెరుగుతుంది. నువ్వు ఎంత ట్రావెల్ చేస్తుంటే అంత టైం ఎక్కువ అవుతుంది, డిస్టెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఇన్వర్స్ ప్రపోర్షన్, దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఇఫ్ ద టైమ్ టేకన్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. అంటే రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి 12 by 45 x1 by y1 is equal to x2 by y2. Be very careful. ఇన్వర్స్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా అని ఇప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షన్ అని అనద్దు, ఆలోచించాలి మనం. టైం ఇంక్రీజ్ అవుతుంది, ఎంత టైం నువ్వు నడిపించుకుంటూ వెళ్తే అంత డిస్టెన్స్ కూడా వెళ్తూ ఉంటావు కదా. సో x2 ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్ట్ ప్రపోర్షన్. ఓకే, నెక్స్ట్, a farmer has enough food to feed 20 animals in his cattle for 6 days. ఎన్ని యానిమల్స్ ఉన్నాయి, 20 ఉన్నాయి. ఎంత ఫుడ్ ఉంది, 6 day వర్త్ ఫుడ్ ఉంది. హౌ లాంగ్ విల్ ద ఫుడ్ లాస్ట్ ఇఫ్ దేర్ ఆర్ 10 more animals in his cattle? అంటే 20 + 10 30 యానిమల్స్ ఉన్నప్పుడు ఎంత ఫుడ్ ఎన్ని డేస్ లాస్ట్ అవుతుంది? ఇప్పుడు ఒక ఇంట్లో హౌస్ నెంబర్ 1లో 5 people ఉన్నారు అండ్ దే హ్యావ్ 10 kg ఆఫ్ రైస్. హౌస్ నెంబర్ 2లో 10 people ఉన్నారు అండ్ దే హ్యావ్ 10 kg ఆఫ్ రైస్. ఎక్కడ లాస్ట్ ఎక్కువసేపు ఉంటుంది రైస్? హౌస్ నెంబర్ 1. తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్స్ట్రా డేస్ ఉంటుంది. సో హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద క్యాటిల్, ద నంబర్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే చాలా మంది యానిమల్స్ ఉన్నారు కదా, అంటే ద ఫుడ్ విల్ లాస్ట్ ఫర్ లెస్ నెంబర్ ఆఫ్ డేస్ కదా. తొందరగా అన్ని యానిమల్స్కి ఇస్తూ ఉంటే తొందరగా ఫుడ్ ఫినిష్ అయిపోతుంది. సో ద నంబర్ ఆఫ్ డేస్ ఇట్ విల్ లాస్ట్ ఈజ్ లెస్. సో ఇక్కడ ఏమైపోయింది, యాజ్ ద నంబర్ ఆఫ్ యానిమల్స్ కౌంట్ ఈజ్ ఇంక్రీజింగ్, the number of days that the food will last will decrease. అంటే అది ఇన్వర్స్ ప్రపోర్షన్ అయిపోయింది. x1 y1 is equal to x2 y2. So 20 multiplied with 6 is equal to 30 multiplied with y2. So what is y2? 20 multiplied with 6 by 30. 0 0 cancel. 3 into 1 3 into 2. So it will only last 4 days. ఎందుకంటే ఇంకో 10 మంది వచ్చారు కదా తినడానికి, అందుకే ఇట్ విల్ లాస్ట్ ఓన్లీ 4 days. Now you tell me in the comment section, what would be the answer for this? ఆలోచించి చెప్పండి. More men will take less days to finish the work. True or false? Okay, ఇది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్, which of the following is not an example of inverse variation? Inverse variation లో ఏం అవ్వాలి, as x is increasing y should decrease, or as x is decreasing y should increase. ఇలానే అవ్వాలా?
ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఎక్స్ డిక్రీజ్ అవుతుంది, వై ఏమో ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఎక్స్ ఇస్ ఇంక్రీజింగ్, వై ఇస్ డిక్రీజింగ్. సో దిస్ ఇస్ ఆల్సో ఇన్వర్స్ ప్రపోర్షన్. ఎక్స్ ఇస్ ఇంక్రీజింగ్, వై వాల్యూ ఇస్ డిక్రీజింగ్. దిస్ ఇస్ ఆల్సో ఇన్వర్స్ ప్రపోర్షన్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఇస్ డిక్రీజింగ్, వై వాల్యూ ఆల్సో డిక్రీస్డ్. 255 నుంచి 210.8కి వెళ్ళిపోయినప్పుడు వై వాల్యూ 15 నుంచి 12.4కి పడిపోయింది. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిక్రీజింగ్ కాబట్టి దిస్ ఇస్ డైరెక్ట్ ప్రపోర్షన్, నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే ఇట్ హ్యాస్ టు బి డైరెక్ట్ ప్రపోర్షన్, రైట్? With this we have finished the entire chapter of direct and inverse proportion. Before you move forward, ఒక చిన్న అనౌన్స్మెంట్ మీ అందరి కోసం. సో ఇప్పుడు వరకు ఇంకా మా ఛానల్ ఎక్స్ప్లోర్ చేయలేదు అంటే తొందరగా చేసేయండి. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. మీది మా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోద్దు. మీరు వీడియోస్ సెక్షన్ కనుక చూసుకుంటే గ్రేడ్ 8 వాళ్ళ కోసం చాలా అమేజింగ్ వీడియోస్ ఆల్రెడీ పెట్టేశాను. ఆల్జీబ్రాక్ ఎక్స్ప్రెషన్స్ 1 షాట్ ఉంది, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్ 1 షాట్ ఉంది, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ 1 షాట్ ఉంది. అలా ఎన్నో అమేజింగ్ కాంటెంట్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, కంపేరింగ్ క్వాంటిటీస్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో అలా అన్ని అమేజింగ్ వీడియోస్ ఉన్నాయి. అది కాకుండా ఫనీ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరేం చేయాలి అంటే ఒకసారి వెళ్ళి వీడియోస్ సెక్షన్లో ఈ ఉన్న వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి. లైవ్ సెక్షన్లో కూడా కొన్ని మీకు అమేజింగ్ వీడియోస్ దొరుకుతూ ఉంటాయి. దిస్ ఈజ్ యూజువలీ ఫర్ గ్రేడ్ 9th అండ్ గ్రేడ్ 10. సో యూ కెన్ చెక్అవుట్ ఇన్ అండర్ వీడియోస్. ఆల్ రైట్. సో ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా చేసేయండి. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్. అలానే షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉన్నా, మ్యామ్ నెక్స్ట్ ఈ చాప్టర్ చేయండి, ఈ టాపిక్ మీద వీడియో చేయండి అని ఏమన్నా సజెషన్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పచ్చు. ఆల్ రైట్. సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. బై బాయ్.